ఒక్క ఫోన్ కాల్ దేశ ముఖ చిత్రాన్నే మార్చేసిందంటే నమ్మగలరా? అర్ధరాత్రి మోగిన ఆ ఒక్క ఫోన్ కాల్ దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించిందని తెలుసా? అవును, ఆ ఒకే ఒక్క ఫోన్ దేశ ఆర్థిక క్షేత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంతకీ ఏంటా ఫోన్ కాల్? వీడియో చివరి వరకు చూడండి. ఆ ఫోన్ కాల్ విలువ ఎలాంటిదో మీకే అర్థమవుతుంది. 1991 జూన్ చరిత్రలోనే అత్యంత ఆర్థిక సంక్షోభాన్ని ఇండియా ఎదుర్కొంటున్న కాలమది. విదేశీ మారక నిల్వలు కేవలం 2 వారాల సరఫరాకు సరిపోయేలా ఉన్న సమయమది. మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థితిలో ఉన్న టైం అది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంకులు భారత్కు రుణాలు ఇచ్చేందుకు ససమీరా అని తెగేసి చెప్పేశాయి. ఓవైపు దేశవ్యాప్తంగా ధరలు మండిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోయింది అని ప్రజల్లో భయాలు నెలకొన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ ప్రజల భవిష్యత్తు గాఢాంధకారంలో ఉంది. అదే సమయంలో ఒక్క ఫోన్ కాల్ దేశ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న ఆర్థిక నిపుణులు. జూన్ 20 రాత్రి నెదర్లాండ్స్లోని ఒక ఆర్థిక సదస్సు నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన ఆయన తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. ఇంతలోనే ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగింది. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు ఫోన్ చేస్తున్నారో అని అదే ఇంట్లో ఉన్న మన్మోహన్ సింగ్ అల్లుడు విజయ్ టంకా కాల్ లిఫ్ట్ చేశారు. ఆ కాల్ చేసింది ఎవరో కాదు, పిసి అలెగ్జాండర్. అప్పటి ప్రధాని పివి నరసింహారావుకి అలెగ్జాండర్ సన్నిహితుడు. మన్మోహన్ సింగ్ను వెంటనే కలవాలని అలెగ్జాండర్ కోరారు. చాలా ముఖ్యమైన విషయం ఆయనతో చర్చించాలని, ఒకవేళ మన్మోహన్ సింగ్ నిద్రపోయి ఉంటే ఆయన్ను లేపాలని చెప్పారు. దీంతో విజయ్ టంకా ఈ విషయాన్ని మన్మోహన్కి చెప్పారు. కాసేపటికి అలెగ్జాండర్ను కలవడానికి మన్మోహన్ సింగ్ బయలుదేరారు. అక్కడికి వెళ్లిన తర్వాత పివి నరసింహారావు ఆలోచనను అలెగ్జాండర్ మన్మోహన్కు వివరించారు. పివి మిమ్మల్ని ఆర్థిక మంత్రిగా నియమించాలనుకుంటున్నారని చెప్పారు. అయితే మన్మోహన్ ముందు అలెగ్జాండర్ మాటలు నమ్మలేదు. నేనొక ప్రొఫెసర్నని, కావాలంటే ఆర్థిక వ్యవస్థపై సలహాలిస్తానని, కానీ రాజకీయాలు తనకు తెలియదని అలెగ్జాండర్కు చెప్పారు మన్మోహన్. కానీ పివి నరసింహారావు మాత్రం మన్మోహన్ సింగే దేశాన్ని ఆర్థిక మంత్రిగా ముందుకు నడిపించగలరని అప్పటికే మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోయారు. అలెగ్జాండర్తో మన్మోహన్ మీటింగ్ జరిగిన కాసేపటికే, అంటే జూన్ 21న ఆయన యూజీసీ కార్యాలయంలో ఉన్నప్పుడు మరో ఫోన్ కాల్ వచ్చింది. మరికొన్ని గంటల్లో మీరు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉందని మన్మోహన్కు చెప్పడంతో ఆయనకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఒక్క రోజులో కాదు చెప్పాలంటే ఒక్క పూటలో, అది కూడా ఒక్క ఫోన్ కాల్తో ఓ ప్రొఫెసర్ను ఆర్థిక మంత్రిగా చేయాలని అనుకోవడం ఏంటో మన్మోహన్కు అంతుపట్టలేదు. అయితే ప్రధాని ఆదేశాలు కావడంతో మన్మోహన్ సింగ్ జూన్ 25న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించారు. ఆయనకు నెల రోజులే సమయం ఉంది. ఆ నెల రోజుల్లో రెస్ట్ లేకుండా తన మెదడుకు పని చెప్పిన మన్మోహన్ సింగ్ 1991 జూలై 24న తన తొలి బడ్జెట్ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు ప్రభుత్వం పార్లమెంట్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టింది. 18 రంగాలను మినహాయించి అన్ని రంగాలకు లైసెన్సింగ్ నియమాలను తొలగించారు. తొలిసారిగా భారత్ తన గుండెలపై నుంచి లైసెన్స్ రాజ్ అనే భారాన్ని తొలగించుకున్న క్షణమది. ఇక 34 పరిశ్రమలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలపై మోనోపోలీని తొలగించి వాటిలో పెట్టుబడుల ఉపసంహరణకు మార్గం సుగమం చేశారు. ఈ సంస్కరణలు దేశానికి ఊపిరిలూదాయి. దేశంలో పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. పారిశ్రామిక రంగం పుంజుకుంది. ఉద్యోగావకాశాలు పెరిగాయి. ఒక్కసారిగా వచ్చిన ఈ పెను మార్పులు చూసి ప్రపంచ దేశాలు నోరెళ్లబెట్టాయి. ఇది దేశాన్ని ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించింది. అంటే ఇండియా సెల్ఫ్ రిలయంట్ గా మారడానికి బీజం పడింది మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ వల్లే. పరిశ్రమలపై నియంత్రణలను సడలించడం, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం దేశ రూపురేఖల్నే మార్చేసింది. మన్మోహన్ సింగ్ నిర్ణయాలతో 6 ఏళ్ల తర్వాత, అంటే 1997 నాటికి భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు అర్థమైందా ఒక్క ఫోన్ కాల్ భారత ఆర్థిక వ్యవస్థను ఎంత పెద్ద మలుపు తిప్పిందో? అందుకే అది కేవలం ఒక ఫోన్ కాల్ మాత్రమే కాదు, దేశానికి కొత్త వెలుగులు తెచ్చిపెట్టిన మొదటి ట్రింగ్ ట్రింగ్ కాల్. అందుకే ఈ ఫోన్ కాల్ గురించే మన్మోహన్ సింగ్ మరణం తర్వాత ఎక్కువగా చర్చ జరుగుతోంది.